పోతే నీకేమిటి నష్టం, యుద్ధం చేస్తే నీకేమిటి లాభం అని ఈ విషయాలన్నీ కూడా అక్కడ 8 శ్లోకాల్లో చెప్తారు. ఇది సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి విషయం. ఇలా ఈ 2 మోహాలని కనుక తొలగిస్తే అర్జునుడి యొక్క దుఃఖం తొలగిపోతుంది. అందుకనే భగవానుడు ఈ 12వ శ్లోకం దగ్గర నుంచి 38వ శ్లోకం వరకు మొత్తం 2 మోహాలు తొలగిపోయేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటంటే శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం నశించిన ఆత్మ మాత్రం నశించదు, అది శాశ్వతంగా ఉంటుంది. నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవే. కాబట్టి నువ్వు నశించేవాడివి కాదు, నశించేది నువ్వు తగిలించుకున్నటువంటి ఈ చొక్కా లాంటి దేహం. అదిగో ఆ దేహం అది పోద్ది, నువ్వు మాత్రం ఎక్కడికి పోవు, శాశ్వతం అని చెప్పాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్లోకం తత్వమసి మహావాక్య యొక్క వివరణ కూడా. అదిగో దాన్ని చెప్తున్న తర్వాత శ్లోకం 12వ శ్లోకం చూడండి. నత్వేవాహం జాతు నాసం నత్వం మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వేవాహం జాతు నాసం నత్వం మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అహం నేను, నా అసం లేనటువంటి సమయం అనేది జాతు ఎప్పుడు కూడా నా ఏవా లేనే లేదు. నేను లేనటువంటి సమయం ఎప్పుడూ లేనే లేదు. త్వంతు నీవు కూడా, నీవు కానీ ఇమే జనాధిపాః ఈ రాజులు కానీ, నీవు కానీ ఇదిగో ఈ రాజులు కానీ నా లేనటువంటి సమయం నా లేనే లేదు. నేనే కాదు, నువ్వు లేనటువంటి సమయం కానీ ఈ రాజులందరూ లేనటువంటి సమయం కానీ లేనే లేదు. అంటే మనం అందరం ఎప్పుడు ఉండేవాళ్ళమే. అతఃపరం ఇక మీదకి కూడా, ఇప్పుడే అనుకుంటున్నాను, అతఃపరం ఇక మీదకి కూడా నా భవిష్యామః ఏవచ్చ, లేకపోవడం అనేటువంటిది ఉండదు. అంటే భవిష్యత్తులో కూడా ఉంటాం. ఇంతకుముందు ఉన్నాం, ఇప్పుడున్నాం, ఇక ముందు ఉంటాం. ఇది నేను లేనటువంటి సమయం లేనే లేదు. అలాగే నీవు కానీ ఈ రాజులు కానీ వీడు లేనటువంటి సమయం కూడా ఎప్పుడూ లేదు. ఈ శరీరాలు నశించిపోయినప్పటికీ కూడా ఇక మీదకి కూడా మనం అందరం కూడా ఎప్పుడు ఉండేవాళ్ళమే అంటున్నారు. నేను లేనటువంటి సమయం ఎప్పుడూ లేదు అని ఆ శ్రీకృష్ణుడు నోటి మీదుగా ఒక్క మాట వినటంతోనే భగవానుడు, ఆయన మహానుభావుడు, ఆయన సాక్షాత్తు పరమాత్మ కదా, ఆయన లేనటువంటి టైం ఉండదులే, కానీ నా సంగతో అని అర్జునుడికి అనుమానం వచ్చి ఉంటుంది. అందుకనే వెంటనే అంటున్నాడు ఏమని, అదే నేనే కాదు, నువ్వు కానీ ఇదిగో ఈ రాజులు కానీ వీళ్ళు లేనటువంటి సమయం కూడా లేదు అని. ఆత్మదృష్ట్యా మనం ఎప్పుడూ ఉండేవాళ్ళమే. మనకి 3 దృష్టిలు ఉన్నాయి: శరీర దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. దేహ దృష్టి ఉన్నటువంటి వాళ్ళకి, శరీర దృష్టి ఉన్నటువంటి వాళ్ళకి అందంగా ఉన్నారు, అందంగా లేరు. ముక్కు పెద్దది, మూతి చిన్నది, చెవులు పెద్దయి, చెవులు చిన్నయి, చేతులు వంకరగా ఉన్నాయి, కాళ్ళు అట్టున్నాయి. ఇది వాడి దృష్టి. లేదా అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాడు, అందంగా ఉన్నది అని అంటారు. ఇది దేహ దృష్టి. మనోదృష్టి ఎలాంటిదనంటే వాడు మనిషి ఎట్లా ఉంటే ఏమండి, ఎంత మంచివాడు, వాడి యొక్క మనస్సు వెన్నలాంటిదండి, ఎవరినైనా కనుక కాస్త ఇబ్బందుల్లో కష్టాల్లో చూస్తే మనసు కరిగిపోతుందండి, అంత మంచివాడు అని అంటాడు మనోదృష్టి. ఇక ఆత్మదృష్టి ఉన్నటువంటి వాడునే వాడిలో ఇక ఏ తేడా లేదు. వాడి శరీరం ఎట్లన్నా ఉన్నాయి, వాడి యొక్క మనసు ఎట్లన్నా ఉన్నాయి, వాడి బుద్ధి ఎట్లన్నా ఉన్నాయి, వాడికి ఏముండదు. ఎందుకంటే వాడు ఎప్పుడో ఆత్మను చూస్తాడు. ఆత్మలో ఏ మార్పు ఉంటుంది? ఏ మార్పు ఉండదు.
అందరిలో ఒకే ఆత్మ ఉంది, అందరూ ఒకే ఆత్మస్వరూపం. అందుకని ఎవరిని చూసినా ఒక్కటిగానే చూస్తాడు, అందరిని కూడా పరమాత్మ స్వరూపంగా చూస్తాడు. అతడిలో ఏ మార్పు ఉండదు. ఇది ఆత్మదృష్టి. కనుక ఆత్మదృష్టి అనేది చూసినట్లయితే మనం ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు దేహ దృష్టితో చూస్తే ఈ దేహం పోద్ది, మనో దృష్టితో చూస్తే మనసు మారిపోద్ది. కానీ ఆత్మ దృష్టితో చూస్తే ఆత్మ మారిపోద్దా? మారదు. నశించిపోద్దా? నశించిపోదు. పుట్టడం సావటం ఉందా? లేదు. కాబట్టి ఎల్లప్పుడూ నిత్యంగా శాశ్వతంగా ఉండేటువంటిది. ఇది ఈ సారాంశాన్ని తెలియజేయడానికే ఈ శ్లోకం. అంతేకాకుండా ఈ శ్లోకంలో మనం తత్వమసి అంటే నువ్వు ఆ పరమాత్మే అనేటువంటి భావాన్ని తెలియజేయటం కూడా ఇందులో ఉంది. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు మొట్టమొదట్లో ప్రారంభించడంతో నేను లేనటువంటి సమయం ఎప్పుడూ లేనే లేదు అనగానే, స్వామి భగవంతుడైనటువంటి నీ సంగతి కాదయ్యా, నువ్వెప్పుడు ఉంటావులే, కానీ మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి అన్నట్టుగా చూశాడు అర్జునుడు. అడగలా, ఊరికి అన్నట్టుగా చూశాడు. ఎప్పుడైతే అర్జునుడు యొక్క ముఖ కవళికల్ని గమనించాడో శ్రీకృష్ణుడు వెంటనే అంటున్నాడు, నీవు కానీ ఈ రాజులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు లేనటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడు ఉన్నవాళ్ళే. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఈ దేహాలు లేకపోయినా వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారు అని స్పష్టం చేస్తున్నాడు భగవానుడు. అంటే వేరు వేరు దేహాలలో ఆత్మ ఎప్పుడు కూడా ఉండేదే. దేహాలు నశించిన ఆత్మ మాత్రం ఎప్పుడూ నశించకుండా అలా శాశ్వతంగా నిత్యంగా ఉంటుంది. అది త్రికాలాల్లో ఉంటుంది, త్రికాలాతీతంగా కూడా ఉంటుంది. అదే జీవుడి యొక్క యథార్థమైనటువంటి తత్వం. మనందరి యొక్క యథార్థ తత్వం ఏమిటంటే ఆ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి సావు పుట్టుకలు లేనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపం. ఇదే మనం యథార్థమే. ఇది మనం మిగిలినంతా యథార్థం కాదు. కాబట్టి ఓ అర్జున, ఆత్మ నిత్యమైనటువంటిది. నీవేమో ఆత్మవే కానీ ఈ దేహానివి కాదు. నీవే కాదు, ఈ సమస్త ప్రాణికోటి కూడా ఆత్మస్వరూపమే. అందరం కూడా ఆత్మస్వరూపమే. అన్ని కుండల్లో ఒకే మట్టి ఉన్నట్టుగా, అన్ని ఆభరణాల్లో ఒకే బంగారం ఉన్నట్టుగా, అన్ని దేహాల్లో ఒకే ఆత్మ ఉన్నది. ఈ మాట చెప్పడంతో కొంతమందికి సందేహం వస్తుంది. అట్లా సందేహం వచ్చేటట్టుగా చేసేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు కొన్ని ఉన్నాయి. అందరిలో ఒకే ఆత్మ ఉన్నది అని అంటే వెంటనే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, అందరిలో ఒకే ఆత్మ ఉంటే అందరూ ఒకే రకంగా ఎందుకు ప్రవర్తించడం లేదండి అని. కాబట్టి మరి అలా చెప్పగానే నిజమేనండి, అందరిలో ఒకే ఆత్మ ఉంటే ఒక రకంగానే ఉండలేదే. ఒకళ్ళు దుర్మార్గులుగా ఉంటున్నారు, ఒకళ్ళు మంచివాళ్ళుగా ఉంటున్నారు, ఒకళ్ళు కూలీలు చేసేవాళ్ళుగా ఉంటున్నారు, ఇట్లా ఉంటున్నారే. ఒట్టిదేనండి, వాళ్ళు ఆ పుస్తకాల్లో ఏదో ఉంటే అది చెప్పుకుంటున్నారు, కానీ అందరిలో ఒకే ఆత్మ ఉంటుందంటే నేనెట్టు ఒప్పుకుంటున్నాను అనండి. మరి కొంతమంది ధర్మాత్ములుగా, కొంతమంది అధర్మపరులుగా, కొంతమంది పుణ్యాత్ములుగా, కొంతమంది పాపాత్ములుగా, కొంతమంది మంచివాళ్ళుగా, కొంతమంది చెడ్డవాళ్ళుగా, కొంతమంది అందంగా, కొంతమంది అనాకారంగా ఎందుకుంటున్నారండి అందరిలో ఒకే ఆత్మ ఉంటే అని ప్రశ్నిస్తూ, ఇలాగనే చేస్తే మేము ఎట్లండి ఈ వేదాంతం నమ్మేది అని అంటూ ఉంటారు. అయితే మనం ఒక జాగ్రత్తగా ఒక ఉదాహరణ కనుక మనం తెలుసుకున్నట్లయితే వెంటనే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఈ లైట్ వెలిగింది కదా, దాంట్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి? దాన్ని విద్యుత్ శక్తి అంటారు. కరెంట్, ఇంగ్లీష్లో కరెంట్, తెలుగులో విద్యుత్ శక్తి. మరి ఫ్యాన్లో ఏముంది? ఫ్యాన్లో కూడా ఆ కరెంటే, ఆ విద్యుత్ శక్తి. హీటర్లో ఏముంటుంది? అదే. ఫ్రిడ్జ్లో ఏముంటుంది? అదే. టీవీలో ఏముంటుంది? అదే. ఈ మైకులో ఏముంది? అదే. ఎవరైనా సరే ఇందులో ఉన్న కరెంటు వేరండి, లైట్లో ఉన్న కరెంటు వేరు, ఫ్యాన్లో ఉన్న కరెంటు వేరు, ఫ్రిడ్జ్లో ఉన్న కరెంటు వేరు, హీటర్లో ఉన్న కరెంటు వేరు అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకనంటే బయట పోల్ మీద నుంచి ఒకే ఒక్క తీగలో మన ఇంట్లో కరెంట్ వస్తుంది. ఆ తీగ నుంచి అనేకమైనటువంటి పరికరాలు మనం తగిలిస్తూ ఉన్నాం. ఆ పరికరాల్లోకి స్విచ్ చేసినప్పుడు ఆ కరెంట్ అక్కడికి వస్తుంది. లైట్ అయితేనే వెలుగుద్ది, ఫ్యాన్ అయితేనే తిరుగుద్ది, హీటర్ అయితేనే వేడి చేస్తుంది, మా ఫ్రిడ్జ్ అయితేనే చల్లబరుస్తుంది.
మరి ఎందుకు అన్నిటి చేస్తుంది? అన్నిట్లో ఒకే కరెంట్ ఉంది కదా. మరి ఒకే కరెంట్ ఉంటే అన్నీ ఒకే రకంగా ఉండాలి కదా. లైట్ వెలగాల, ఫ్యాన్ వెలగాల, ఫ్రిడ్జ్ వెలగాల, హీటర్ వెలగాల. అంతేగాని ఇదెందుకు ఇట్లా మారుతుంది? ఎవరైనా దీనికి సమాధానం చెప్తారా? అంటే అన్నింటిలో ఒకే కరెంట్ ఉన్నది అనేటువంటి విషయంలో ఏ సందేహం లేదు. ఈ పరికరాలన్నీ వేరు వేరు అనేటువంటి విషయంలో సందేహం లేదు. అదేవిధంగా అందరిలో ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే అది ఈ శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఆ శక్తిని తీసుకొని ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. వాటి వెనుకున్నటువంటి వాసనల ప్రకారం, వాటి వెనుకున్నటువంటి కర్మఫలాల ప్రకారం అవి ప్రవర్తిస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాయి. కానీ ఆ కరెంట్, ఆ ఆత్మశక్తి అదేం చేస్తుంది అక్కడ? అది ఊరికినే ఇక్కడ ఈ విద్యుత్ శక్తి మాదిరిగా ఈ ఆత్మశక్తి ఏం చేస్తుందంటే వాటికి అట్లా శక్తించి ఊరుకుంటుంది అంతే. ఆ శక్తిని పుచ్చుకొని ఇవి పనిచేస్తూ ఉంటాయి. నీ బుద్ధిలో వాడిని తన్నాలా అని అనిపిస్తే తంతావు, నీ బుద్ధిలో వాడిని పూజించాలని అనిపిస్తే పూజిస్తావు. అదంతా బుద్ధి అనేటువంటి పరికరం యొక్క తేడాయే కానీ ఆత్మ యొక్క తేడా కాదు. పరికరాల్లో ఉన్నటువంటి తేడాని మనం ఆత్మకి ఆపాదించకూడదు. ఇక్కడ కూడా పరికరాల్లో ఉన్నటువంటి దాన్ని కరెంటుకి ఆపాదించకూడదు. ఏమంటే దీంట్లో వచ్చిన కరెంట్ ఏమో వెలుగుతుంది, దాంట్లో వచ్చిన కరెంట్ ఏమో తిరుగుతుంది. కరెంటు తిరగటంలా, కరెంటు వెలగటంలా. కరెంటు మాత్రం అట్లానే ఉంది. ఆ వెలిగేది తిరిగేది లైటు, ఫ్యాన్. అంటే పరికరాలు అట్లా తయారు చేశాడు. ఈ పరికరాల్లో ఉన్నటువంటి తేడాన్ని బట్టి ఆ వచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని రకరకాలుగా పనిచేస్తాం. కాబట్టి ఇదే విధంగా మనందరిలో ఉన్నటువంటి ఒకే ఆత్మ, ఏ రకమైనటువంటి మార్పులు లేకుండా ఉన్నటువంటి ఒకే ఆత్మ ఏదైతే ఉందో అది కేవలం ఈ పరికరాలకి శక్తిని ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఆ పనిలో రకరకాలైనటువంటి తేడాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల అన్ని దేహాల్లో ఉన్నటువంటిది ఒకే ఆత్మ. ఆ ఆత్మయే నేను, ఆ ఆత్మయే నీవు, ఆ ఆత్మయే వాడు, ఆ ఆత్మయే అది. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు కేవలం మానవులు మాత్రమే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా ఆత్మస్వరూపమే. అన్నింటిలో కూడా ఉన్నది ఆత్మయే. ఈ విషయంలో ఏ రకమైనటువంటి సందేహము అక్కర్లా. అందుకని అంటున్నాడు, నేను, నీవు, ఈ రాజులు అందరూ కూడా ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళే, అందరూ ఆత్మస్వరూపులే అని. అయితే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఎంత చెప్పినా ఇదిగో అర్జునుడు లాంటి వాడు లేదా మనలాంటి వాళ్ళు అంత తేలిగ్గా నమ్మలేదు. దేహమే నేను అనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అనేక జన్మల నుంచి ఈ దేహమే నేను అనేటువంటి భావనలో, అజ్ఞానంలో ఉన్నటువంటి వారు తికమక పడుతూనే ఉంటాడు. ఏమండి నేను ఎన్నోసార్లు అంటున్నాం కదా, ఇది నేను కాదా? ఏమోలేండి అని మళ్ళీ అనుమానం వస్తాం. ఇలా అనుమానం వస్తుంది కనుక శ్రీకృష్ణుడు అది గుర్తించాడు. అర్జునుడి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ ముఖ కవలికలను గుర్తించి ఇప్పుడు అడుగుతున్నాడు, ఓ అర్జున, నీవు ఇప్పుడు ఉన్నావా అన్నాడు. ఉన్నా, లేకే నేను ఎదురుగానే ఉన్నాను కదా బావా అన్నాడు. సరే శరీరంతో ఉన్నావా, శరీరం లేకుండా ఉన్నావా అన్నాడు. శరీరం లేకుండా ఎట్లా ఉంటాను? శరీరంతోటే ఉన్నాను, ఇందులో ఏ సందేహం లేదు నాకు అన్నాడు. సరే ఈ శరీరం నీకు ఏం చేస్తే వచ్చిందయ్యా? ఈ శరీరం అనేది ఎట్టొచ్చింది నీకు? వెనకటి జన్మలో చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఉన్నాయి కదా, అదిగో వాటి ఫలితంగా ఈ శరీరం వచ్చింది అన్నాడు. అంటే వెనకటి జన్మలో నువ్వు పుణ్యపాపాలు చేసావన్నమాట. అవును చేశాను, చేయబట్టేగా ఈ జన్మ వచ్చింది. అయితే అప్పుడు నువ్వు ఉండి చేసావా, నువ్వు లేకుండానే చేసావు? అదేంటయ్యా మరీ చెప్పేవాడికి ఇంత లోపుగా చూస్తావు? నేను లేకుండా ఏం చేస్తాను? మంచి పని కానీ చెడ్డ పని కానీ నేను ఉంటే చేశాను. సరే అంటే అప్పుడు ఈ దేహంతో ఉన్నావా లేక మరో దేహంతో? ఏమో నాకు తెలియదు, ఏ దేహంతో ఉన్నానో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో ఒక దేహంతో ఉన్నా అంతే. అంటే అప్పుడు నువ్వు ఉన్నావు, అంతవరకు ఖాయం. ఏదో ఒక దేహంతో ఉన్నావు. మరి ఆ దేహం ఎలా వచ్చింది? అంతకుముందు చేసినటువంటి పుణ్యపాప కర్మల వల్ల ఆ దేహం వచ్చింది.